హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సినవి నిమ్మకాయలు 5, ఉప్పు తగినంత, కారం 1 కప్పు, అల్లం చిన్నపాటి ముక్క, మెంతులు, జీలకర్ర, కప్పు నూనె, ఎల్లిగడ్డ 1, ఆవాలు 2 స్పూన్స్. ప్రాసెస్ ఏంటో చూపిస్తా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో కప్పు ఆయిల్ పోస్తున్నా. ఉసిరికాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా గింజలు ఒలుచుకొని గింజలు తీసేయాలి. దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నా. స్టవ్ మీద బాండి పెట్టుకొని కప్పు ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు యాడ్ చేసుకుంటున్నా. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటున్నా. దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకుంటున్నా. తర్వాత మొత్తం కలిపేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఇందులో 1 టీ స్పూన్ మెంతి పొడి ఇది కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటా. ఆయిల్ హీట్ తగ్గినాక ఇందులో 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నా. ఇది మొత్తం కలిపేసుకుంటున్నా. ఆయిల్ హీట్ తగ్గినాకనే కారం వేసుకోవాలి, లేకపోతే బ్లాక్గా అయిపోతుంది కారం అంతా. తర్వాత నిమ్మరసం 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా మొత్తం కలిపేశాక దీంట్లో రెడీ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలన్నీ ఈ మిశ్రమంలో కలిపేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిపేసుకుంటున్నాం. ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు కనుక ఉసిరికాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.